నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ముందు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన 10 సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు విష ప్రచారం. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి. ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనలతో కాకుండా క్షుద్ర రాజకీయాలు చేసే ఆలోచనలు వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది.